ఏంటి బ్రో కొత్త ఫోన్ కొన్నావా? అవును బ్రో, ఎలా ఉంది? ఏంటి కర్వ్డ్ స్క్రీన్ కొన్నావా? దీనికన్నా నా ఫోనే బెటర్ బ్రో. నాది ఫ్లాట్ స్క్రీన్ ఉంది, మంచి గేమింగ్ ఫోన్ ఇది. లేదు బ్రో, నాకు ఇదే ఇష్టం. కానీ దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది బ్రో. నాదాందే ఎక్కువ ఉంటుంది బ్రో. చూడడానికి కూడా చాలా ప్రీమియం ఫోన్ లాగా ఉంటుంది బ్రో. ఏం కాదు బ్రో, నాదే బాగుంటది. లేదు బ్రో, నాదే బాగుంటది. ఆగండి ఆగండి ఆగండి. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. ఏంది మీ ఇద్దరు గొడవ? నా ఫోనే బాగుంది సార్. లేదు సార్, నాదే బాగుంది. ఓహో, ఒకళ్ళు ఫ్లాట్ స్క్రీన్ ఒకళ్ళు కర్వ్డ్ స్క్రీన్స్ కొనుక్కున్నారన్నమాట. దీనికోసం నా ఫోన్ బాగుందని వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి కొన్ని సెగ్మెంట్స్ లో ఫ్లాట్ స్క్రీన్ బాగుంటుంది, కొన్ని సెగ్మెంట్స్ లో కర్వ్డ్ స్క్రీన్ బాగుంటుంది. ఇంతేకాదు మీలో చాలా మంది కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు, అసలు రెండిట్లో ఏ స్క్రీన్ బాగుంటుంది, ఏది మీకు సరైన చాయిస్ అని. దీని గురించి డీటెయిల్డ్ గా మనం స్టూడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి వెళ్ళిపోదాం. నా డెసిషన్ తెలుసుకోబోయే ముందల మీకు ఏ స్క్రీన్ అంటే ఇష్టం, ఫ్లాటా కర్వ్డా, లెట్ మీ నో, కామెంట్ చేయండి. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? నిజంగానే కర్వ్డ్ స్క్రీన్స్ బాగుంటాయా లేదంటే ఫ్లాట్ స్క్రీన్స్ బాగుంటాయా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది అసలు మీరు ఏ మొబైల్ ఫోన్ ని చూస్ చేసుకోవాలి అనే దాని గురించి. ఒకప్పుడు మనకి కర్వ్డ్ స్క్రీన్స్ అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఇవాళ రేపు మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో 18,000 రూపాయల మొబైల్ ఫోన్స్ లో కూడా కర్వ్డ్ స్క్రీన్స్ అయితే చూస్తున్నాం. సో అప్పటి నుంచి ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ఫ్లాట్ స్క్రీన్ బెటరా లేదన్నట్లయితే కర్వ్డ్ స్క్రీన్ బెటరా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ వ్యూయింగ్ విషయానికి వద్దాం. సో రెండిటిలో కూడా మీకు AMOLED స్క్రీన్స్ అయితే రావడం జరుగుతుంది. రెండిటిలో కూడా 120 హెర్ట్జ్ 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇలాంటివన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కర్వ్డ్ స్క్రీన్స్ లో ముఖ్యంగా ఇప్పటిదాకా మీకు 10 బిట్ ప్యానెల్ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే ఫ్లాట్ స్క్రీన్ లో వచ్చేటప్పటికే 12 బిట్ ప్యానెల్ అంటే 10+2 రావడం జరుగుతుంది. ఇది జస్ట్ కేవలం 1 బిలియన్ కలర్ ని జనరేట్ చేస్తే ఇది 68 బిలియన్ కలర్స్ ని, అంటే దీనికి 68 రెట్ల ఎక్కువ కలర్స్ ని ఇది జనరేట్ చేయగలదు. సో దట్ ఆ కలర్ అక్యురెన్సీ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది కంపేర్డ్ టు కర్వ్డ్ స్క్రీన్స్ కన్నా ఫ్లాట్ స్క్రీన్స్ లో. ముఖ్యంగా ఒకవేళ మీరు ఫొటోస్ ఎడిట్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం కోసం, లేదా మల్టీమీడియా వర్క్ మీరు మొబైల్ ఫోన్స్ లోనే చేస్తుంటారు అన్నట్లయితే గనక మీకు ఇక్కడ ఫ్లాట్ స్క్రీన్ చాలా బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు కర్వ్డ్ స్క్రీన్స్ కన్నా. గానీ వీడియోస్ ని వాచ్ చేసేటప్పుడు కొంచెం ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు కర్వ్డ్ స్క్రీన్స్ బెటర్ గా ప్రొవైడ్ చేస్తే కంపేర్డ్ టు ఫ్లాట్ స్క్రీన్స్ కన్నా. గానీ అంటే సింపుల్ ప్రొడక్టివిటీకి ఎక్కువగా వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫ్లాట్ స్క్రీన్స్, లేదా కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు లైక్ ఓటీటీలో మూవీస్ వీడియోస్ చూడటం ఇట్లాంటివి అయితే గనక మీకు కర్వ్డ్ స్క్రీన్స్ బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు గనక కంటెంట్ కాకుండా డే టు డే లో రెగ్యులర్ గా మొబైల్ ఫోన్ యూటిలైజేషన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ ఇక్కడ మీకు కర్వ్డ్ స్క్రీన్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కంపేర్డ్ టు ఫ్లాట్ స్క్రీన్స్ కన్నా. ఇది కొంచెం కార్నర్స్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కాబట్టి చేతిలో కొంచెం అన్కంఫర్ట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. వేరే కర్వ్డ్ స్క్రీన్స్ ఏవైతేనే సరిగ్గా చెప్పాలన్నట్లయితే మన అరచేతిలో చాలా బాగా ఇమిడిపోవడం జరుగుతుంది. సో ఈజీ టు క్యారీ, సో ఫోన్ గ్రిప్ చాలా బాగుంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ చేయడంతో పాటు మొబైల్ ఫోన్ చేతిలో నుంచి జారి కింద పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డే టు డే లైఫ్ యూసేజ్ లో మీకు కర్వ్డ్ స్క్రీన్ బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ఫ్లాట్ స్క్రీన్ కన్నా. గానీ ఒకవేళ మీరు కనుక గేమర్ ఎక్కువగా మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుతుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఐ డోంట్ రికమెండ్ ద కర్వ్డ్ స్క్రీన్స్. ఎందుకంటే కర్వ్డ్ స్క్రీన్స్ కన్నా కానీ ఫ్లాట్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇందులో ఎక్కువ కలర్స్ ని జనరేట్ చేయడంతో పాటుగా మిస్టచ్ ఏదైతే ఉందో చాలా తక్కువగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. వేరే ఇక్కడ స్క్రీన్ కొంచెం కర్వ్డ్ ఉండటం వల్ల ఎడ్జెస్ లో స్క్రీన్ టచ్ అయ్యి ఆ సెగ్మెంట్ లో గేమింగ్ దగ్గర కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ మిస్టచ్ ప్రివెన్షన్ ని ఆన్ చేసుకొని కూడా మీరు అయితే వాడుకోవచ్చు. బట్ ఫ్లాట్ స్క్రీన్ లో వచ్చినంత ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కర్వ్డ్ స్క్రీన్ లో అయితే రాదు. ఒకవేళ మీరు గేమర్ అయినట్లయితే నేను ఖచ్చితంగా ఫ్లాట్ స్క్రీన్ రికమెండ్ చేస్తాను. ఈవెన్ ఇంతే కాదు, ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, సో ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుండడం జరుగుతుంది. వేరే అదే సందర్భాల్లో మీరు కర్వ్డ్ స్క్రీన్ పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ సైడ్ ఎడ్జెస్ కొంచెం టచ్ అయ్యి మన గేమ్ లో అంత ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ని ఇది క్రియేట్ చేయకపోయేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ఫ్లాట్ స్క్రీన్స్ అన్నా గానీ. ఇంకొకటి ఎఫోర్డబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లాట్ స్క్రీన్స్ ఉన్నాయి, ఫ్లాట్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అండ్ వీటి ఖర్చు కూడా, తయారీకి అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు కర్వ్డ్ స్క్రీన్స్ కన్నా గానీ. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, మనం ఇప్పుడు ఈ రెండు మొబైల్ ఫోన్ సేమ్ ప్రైజింగ్ లో వచ్చినా గానీ ఒకవేళ మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా కింద పడి డ్యామేజ్ అయిపోయింది, అలాంటి సందర్భాలలో మనము స్క్రీన్ ని రీప్లేస్మెంట్ చేసుకోవాలి అన్నట్లయితే గనక ఫ్లాట్ స్క్రీన్స్ కన్నా గానీ కర్వ్డ్ స్క్రీన్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈవెన్ ఇంతే కాదండి, కొత్త మొబైల్ ఫోన్ పర్చేస్ చేసిన తర్వాత రెగ్యులర్ గా మనం ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ గార్డ్స్ లైక్ టెంపర్ గ్లాసెస్ అయితే వేసుకుంటాం కదా. సో అలాంటి
సందర్భాలలో ఫ్లాట్ స్క్రీన్స్ కి టెంపర్ గ్లాసెస్ చాలా సునాయాసంగా దొరుకుతాయి, వేర్ కర్వ్డ్ స్క్రీన్స్ లో మనం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. కొద్దిగా కాదు, చాలానే కష్టపడాల్సి ఉంటుంది. మరొక పాయింట్ వచ్చేటప్పుడు ఒకవేళ మీరు గనక నాలాగా క్రియేటర్ అయినా లేదా అప్కమింగ్ క్రియేటర్ అయినా, ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్స్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా, సో వీటిల్లో ఎక్కువగా మనం వాడేది ఏంటి అంటే ఇట్లా మౌంట్స్. సో ఈ మౌంట్స్ కి మనం ఇలా హోల్డ్ చేసేటప్పుడు ఏదైతే మనం ఇట్లా ప్లేస్ చేస్తుంటాం కదా ఫోన్స్ ని, సో ఇలా ప్లేస్ చేసేటప్పుడు కొంచెం కర్వ్డ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే ఎడ్జ్ మీద మనకి టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్ కొంచెం డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేరే ఫ్లాట్ స్క్రీన్స్ ని మీరు హోల్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక, అంటే మౌంట్స్ పెట్టాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పడేటువంటి ప్రెషర్ అంతా కూడా సైడ్ బాడీ మీద అటాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి డిస్ప్లే మీద ప్రెషర్ పడేటువంటి అవకాశాలు, అలాగే డిస్ప్లే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు గనక కంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే గనక నేను స్ట్రాంగ్ గా ఫ్లాట్ డిస్ప్లేస్ రికమెండ్ చేస్తాను కంపేర్ టు కర్వ్డ్ స్క్రీన్స్ కన్నా గానీ. ఇక ఫైనల్ గా యాప్స్. ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో ఎన్నో రకాల యాప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం, బట్ అన్ని యాప్స్ కూడా మనకి కర్వ్డ్ స్క్రీన్స్ కి ట్యూన్ అయితే ఉండవు. సో ఫ్లాట్ స్క్రీన్ కి ట్యూన్ అయి ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఇండస్ట్రీ వాడేదంతా కూడా ఫ్లాట్ డిస్ప్లేసే కాబట్టి ఈ కర్వ్డ్ స్క్రీన్ కి తగ్గట్టుగా ఈ యాప్స్ అనేవి ఆప్టిమైజ్ చేయరు. సో అలాంటి సందర్భాలలో కూడా మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ఫ్లాట్ స్క్రీన్స్ కన్నా గానీ. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఎన్ని సెగ్మెంట్స్ లో చూసినా గానీ నాకు ఫ్లాట్ స్క్రీన్స్ ఏవైతే బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు కర్వ్డ్ కన్నా గానీ. సో అందుకోసమే మై రికమెండేషన్, అలాగే నేను చూస్ చేసుకునేది ఫ్లాట్ స్క్రీనే, అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఒక ప్రీమియం లుకింగ్ గా ఉండాలి అని అనుకుంటే తప్ప. అగైన్ చెప్తున్నాను, ఇది డిపెండ్స్ అపాన్ యూజర్ టు యూజర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది నా ప్రిఫరెన్స్. మీ ప్రిఫరెన్స్ ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ కర్వ్డ్ స్క్రీన్స్ వర్సెస్ ఫ్లాట్ స్క్రీన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటెండ్ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.